ఇక VBG బిల్లుకు లోక్సభ ఆమోదం. విపక్షాల నిరసనలు పట్టించుకొని కేంద్రం కొత్త బిల్లు పత్రులను చించేసిన ప్రతిపక్షాలు. మహాత్మాగాంధీ జయంతి గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్ గ్రామీణ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసన మధ్య VBG బిల్లుకు ఆమోదం లభించింది. ఆమోద సమయంలో వెల్లోకి వచ్చిన విపక్ష సభ్యులు బిల్లు యొక్క పత్రులను చించివేశారు. బిల్లు ఆమోదం తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కొత్త చట్టం ప్రకారం పథకం పేరు మార్చడమే కాకుండా కూలీల పనిదినాలు, రోజువారీ వేతనం పెంచనున్నారు. 20 ఏళ్ల క్రితం అప్పటి UPA ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టం వచ్చింది. వికసిత్ భారత్ జీ బిల్లు 2025కు గురువారం లోక్సభలో ఆమోదం లభించింది. ప్రతిపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. మరి ఎందుకు మార్చారు అంటానికి దానికి కారణాలు వెతకాల్సిన పరిస్థితి. మరి మహాత్మా గాంధీ అంటే మనందరికీ తెలుసు. మరి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, మన జాతి పితగా మనందరూ కూడా గౌరవించుకుంటాం. మరి అలాంటి వ్యక్తి యొక్క పేరు మార్చడంలో యొక్క అంతరార్థం ఏంటనేది కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ జరిగినవి అయితే ఇక్కడ విపక్షాలన్నీ కూడా నిరసన తెలిపాయి. మరి బిల్లుకు ఆమోదం అయితే లభించింది, కానీ ఆమోద సమయంలో వెల్లోకి వచ్చిన విపక్ష సభ్యులు బిల్లు పత్రులను అయితే చించేశారు. బిల్లు ఆమోదం తర్వాత శుక్రవారం వాయిదా పడింది. ఈ కొత్త చట్టం ప్రకారం పేరు మార్చడమే కాకుండా ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం అండర్లైన్ చేసుకోవాలి, కూలీల యొక్క పని దినాలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా మరి చెప్తున్నారు. మరి ఈ వికసిత్ భారత్ జీ బిల్లు 2025 లోక్సభలో ఆమోదం అయితే పొందింది. ప్రజల్లో ఏ రకంగా మరి రియాక్షన్ అనేది ఉంటుందో మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఈ